ఏదైతే జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనలో భాగంగా జరిగిన సంఘటనలు ఎలా చూడాలి? గుంటూరు ప్రాంతంలో ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి చనిపోవటం, అలాగే చూస్తే గనక సత్తెనపల్లిలో ఒక వ్యక్తి చనిపోవటం, ఎలా చూడాలంటే ఇదంతా అసలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అత్యుత్సాహంలో భాగంగా రౌడీ మూకల్ని, అల్లరి మూకల్ని పరామర్శించడానికి అని చెప్పేసి బయలుదేరుతున్నటువంటి ఒక పెద్ద మనిషి, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఈ పర్యటనల్లో నిండు ప్రాణాలు రెండు బలైపోవడం అనేది ఇవాళ ఆ కుటుంబాలని ఎక్కడ పరామర్శించినట్టు మనకు కానరాలేదు. మరోపక్క కేవలం ఆయన బండి డైరెక్ట్ గా ఆయన బండి కిందే పడినటువంటి ఏదైతే సింగయ్య అనే ఒక వ్యక్తి మరి ఇంతటి దారుణానికి ఒడిగట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జరిగినాయి అంటే నియమ నిబంధనలను పాటించకపోవడం వల్లే జరిగినాయి. ఇవాళ శవాలు ఎక్కడుంటే అక్కడ బయలుదేరి వెళ్ళేటువంటి వ్యక్తి మరి వీళ్ళిద్దరిని ఎక్కడా పరామర్శించినటువంటి కానీ వీళ్ళ ఊసే ఎత్తినటువంటి దాఖలాలు కానీ మనకి ఎక్కడా కానరాలేదు. ముఖ్యంగా ఒక రెండు ప్రాణాలు బలవ్వటం అనేది ఇవాళ మనం చూస్తే ఆయన రాజకీయ ప్రస్థానం మనుషుల బలిలతోనే నడుస్తూ ఉంది. మొదటి నుంచి కూడా మనం చూసుకుంటే ఎన్నో ప్రాణాలని బల తీసుకొని ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగించినటువంటి తీరు కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క ఏదైతే రౌడీ మూకల్ని, గంజాయి బ్యాచ్ల్ని పరామర్శించడం మానేసి మీరు మీ యొక్క రాజకీయాల్ని హుందాగా చేస్తే బాగుంటుంది. లేని పక్షంలో రాష్ట్ర ప్రజలే మీరు ఎక్కడో శాసనసభ్యుడిగా ఉన్నా కూడా దాంట్లో నుంచి కూడా పీకేసే ఉద్దేశంలో ఉంటున్నారని చెప్పే విషయాన్ని మీకు తెలియపరుస్తా ఉన్నాను. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి మానవతావాది. రోడ్డు పక్కన పడిపోయి ఉన్నా సరే అంబులెన్స్ ఎక్కించి పంపించేవాడు. అలాంటి వ్యక్తి తన కారు కింద పడ్డాడు అని చెబుతుంటే అలా వదిలేసి వెళ్ళిపోతాడా అంటూ మన అంబటి రాంబాబు గారు ఫీల్ అవుతున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? అంబటి రాంబాబు ఏనాడు నోరు విప్పి నిజాలు చెప్పిన వ్యక్తి కాదు. ఆయన యొక్క ప్రస్థానం చూసుకుంటే ఆయన కేవలం ఒక గొంతెత్తి నా గొంతేదో ఒక గానగంధర్వుడు గొంతు లాంటిది అనే రీతిలో కెమెరాల ముందుకు వస్తే ఈ విధంగా మాట్లాడటం అనేది ఆయన యొక్క నైజం. ఎన్నో మరి బూటకపు మాటలు, అబద్ధాలతో పబ్బం గడిపేటువంటి వ్యక్తుల్లో అంబటి కూడా ఒకటి కాబట్టే చెప్తా ఉన్నాడు ఈ విధంగా. ముఖ్యంగా మానవతావాది అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి ఒక ఉదంతాన్ని, బహుశా మరి అది వైరల్ అయిందో లేదో కానీ నిన్న సాక్షాత్తు మరి ఆయన కాన్వాయ్ వెళ్తుండగా బైక్ యాక్సిడెంట్ లో ఇద్దరికి గాయాలైతే ఆయన కాన్వాయ్లోని మరి అంబులెన్స్ ని సైతం ఎక్కించి అక్కడ నాయకులకు అప్పచెప్పి ముందుకు సాగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని మానవతావాది అనే ఒక పదం ఏదైతే ఉంటుందో ఉపయోగించవచ్చు. కానీ ఇక్కడ స్వతహాగా జగన్మోహన్ రెడ్డి కారు కిందే ఒక ప్రాణం నలిగిపోయి ప్రాణం వదిలేసినటువంటి వ్యక్తిని గాలికి వదిలేసి ఆ ఊసే ఎక్కడ ప్రస్థానం లేకుండా ఏదైతే ఆయన లైవ్ ఉంటుందో ఆ సీసీ ఫుటేజ్లు కూడా మాయం చేసి ఆ కాసేపటి చేసి ఉదంతాన్ని రాష్ట్ర ప్రజలు ఇవాళ తెలియదా, లేకపోతే మీరే తెలియగల వాళ్ళు అనుకుంటున్నారా? వైసీపీ నాయకులు ఎన్నాళ్ళు మోసాలకి ఈ మోసాలను కొనసాగిస్తారు. ఇవాళ ప్రజలకు కూడా మీరు చేసే ప్రతి ఒక్క మోసంపై కూడా పూర్తి అవగాహన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా అంబటికి కూడా చెప్పదలుచుకున్నాను. ఎలా చూడాలి? ఒక వ్యక్తి తన కారు కింద పడ్డాడు అని చెప్పి ఒకవేళ డ్రైవర్ చెప్పుంటాడంటారు జగన్మోహన్ రెడ్డి, చెప్పకుండా ఉంటాడా? మరి ఎందుకు చెప్పడు సార్? ఎందుకు చెప్పడు? ఇప్పుడు ఒక బాధ్యత గల మరి వ్యక్తిని ఆయన తీసుకెళ్లే క్రమంలో ఇవి 2-3 రోజుల్లో కూడా నిజాలు బయటకు వస్తాయి. ఎందుకంటే వారిని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు ఏవనగా. మరి చూద్దాం. ముఖ్యంగా ఏదైతే డ్రైవర్ గా ఉన్న వ్యక్తి మరి ఖచ్చితంగా యజమానికి ఖచ్చితంగా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కారులో ఉన్నటువంటి మరి అందరినీ కూడా దోషులుగా చేర్చి కఠిన శిక్షలు విధిస్తే గాని ఇలాంటి అమాయకపు ప్రాణులు బలికొనే తీరు మాంటారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అసలు ఇచ్చిన పర్మిషన్ ఉల్లంఘించి ఎంత చేస్తున్నా సరే ఎందుకని పోలీసులు సైలెంట్ గా ఊరుకున్నారు అనుకోవాలంటారు? ఖచ్చితంగా ఈ విషయంలో అయితే మీతో నేను ఏకీభవిస్తున్నాను. అలా ప్రజాస్వామ్యంలో ప్రజలకు కూడా ఒక భరోసా కల్పించే విధంగా
పోలీస్ విధానాన్ని కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వంపై కూడా ఉంది. కూటమి ప్రభుత్వం కూడా ఇంత ఆచితూచి మరి నడుస్తూ ఉంటే జనాల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఒక నిస్పృహకు లోనయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక క్షమించరాని నేరస్తుడు. దీన్ని కాదు ప్రతి దాంట్లో భాగంగా ఆయనపై గట్టి చర్యలు తీసుకుంటే జనాలు ఏ రోజు కూడా ఆయన్ని పాజిటివ్ వేలో తీసుకోరు. ఆయన నెగిటివ్ గల వ్యక్తి, క్యారెక్టర్ గల వ్యక్తి, దాన్ని అట్లాగే చూస్తారు. కానీ త్వరతగిన పోలీసు వారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏదైతే ముఖ్యంగా ఆయన యొక్క ప్రతి ఒక్క అంశంపై స్పీడ్ గా చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా ఆయన్ని తీసుకెళ్లి ఏదో ఒక జైల్లో కూర్చోబెడితే గాని జనాలు ఇటు కార్యకర్తలు కూడా శాంతించే పరిస్థితి లేదు. ఇలా జరగకపోతే రానున్న రోజుల్లో స్వతహాగా ప్రజలు గాని కార్యకర్తలు గాని ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతారో మీరే కళ్ళారా చూడవలసి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను కూడా హితవు పలుకుతా ఉన్నాను. ఏంటంటారు అసలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అసలు మానవత్వం ఉంటే గనక వాదిని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మరి ఇలా చేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? మరి మానవతావాది అనే ఒక మంచి పదాన్ని నోటితో ఉచ్చరించే ఒక పెద్ద మనిషి ఆ యొక్క పదం యొక్క అర్థాన్ని తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఈయన మానవతావాద గతంలో మాస్క్ అడిగిన పాపానికి ఒక పెద్ద మనిషిని, ఒక ఎస్సీ డాక్టర్ని ఏ విధంగా పిచ్చివాడిగా చిత్రీకరించి ఆయన కక్ష తీర్చుకున్నాడో మనం చూసాం. మరో పక్క మానవతావాది అనే ఒక పెద్ద మనిషి చెప్పినటువంటి మాటకి నేను ఒక ప్రశ్న చెప్తున్నాను. గతంలో ఏదైతే నంద్యాలకు సంబంధించినటువంటి ఒక కుటుంబం మొత్తం వారి యొక్క నాయకుల తీరుని భరించలేక మరి సాక్షాత్తు యావత్తు కుటుంబం రైలు పట్టాలపై ఆత్మహత్యకి ఒడిగడితే మరి వారిని ఏదైతే మరి ఇబ్బంది పెట్టారో ఆ కార్యకర్తలపై ఏదైనా చర్యలు తీసుకున్నాడా? మానవతావాది అయితే మరి సాక్షాత్తు ఆయన యొక్క ఎమ్మెల్సీ అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ సాక్షాత్తు నిండు ప్రాణాన్ని తన యొక్క డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు ఈ మానవతావాది ఏం చేశాడనేది ప్రజలకు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇలా చెప్పుకుంటా పోతే మానవతావాది అంటున్న ఒక పెద్ద మనిషి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజలకైతే కితాబునిచ్చే మరి ఖచ్చితంగా చెప్పాలి. ఆయన గవర్నమెంట్ మరి చీకటి పాలన జరిగినప్పుడు ఎంతమంది పైన ఎన్ని దాడులు, ఎంతమంది పైన ఎన్ని అఘాయిత్యాలు జరిగాయో ఇవన్నీ మానవతావాది ఒక బాధ్యతలో ఉంటే ఇవి జరగవు అనే దానికి ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఇవాళ ఆయన చెప్పేటువంటి అబద్ధపు మాటలు వినడానికి రాష్ట్ర ప్రజలు చెవుల్లో పువ్వులు పెట్టుకొని లేరని చెప్పేసి ఈ సందర్భంగా చెబుతూ, మరో పక్క ఆయన చేస్తున్నటువంటి నటన మీడియా ముందు కూర్చొని ఆ యొక్క కార్యక్రమాల్లో పల్నాడులో జరిగినటువంటి కార్యక్రమంలో ఫ్లకార్డులు చూపించినటువంటి ఒక వ్యక్తి మరి దాన్ని మీడియా ముందు ప్రస్థానాలకు తెస్తే అక్కడ మరి మీడియా వాళ్ళని రెచ్చగొడుతూ ఏమన్నారు ఏంది అని గంగమ్మ జాతరలో పొటేల్ని రప్పా కోసినట్టు ఆ రప్పా అనేది ఒక సినిమా డైలాగు, ఏదైతే పుష్ప 2లో డైలాగు, ఇది ప్రజాస్వామ్యమేనా? సినిమా డైలాగ్ కూడా వాడే పరిస్థితి లేదా అని చెప్పినటువంటి పెద్ద మనిషికి నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. గతంలో మిమ్మల్ని బోసడికే అని ఒక నాయకుడు ఉచ్చరిస్తే మీరు ఏ విధంగా రెచ్చిపోయారు, ఆయనపై ఏ విధంగా కక్ష సాధింపు చేశారో, బోసడికే అనేది కూడా ఒక సినిమా డైలాగ్ అని మీకు తెలియదా? బోసడికే అనేది జంబలగడి పంబలోని సినిమా డైలాగు. మరి అప్పుడు ప్రజాస్వామ్యం ఏమైంది? ఒక సినిమా డైలాగ్ కూడా పలకలేని దుస్థితిలో మీ పరిపాలన కొనసాగిందా? మీరు చెప్పాల్సినటువంటి సమాధానం ప్రజలకు ఉంది. దాన్ని ఇచ్చేసి కార్యకర్తను రెచ్చగొట్టినటువంటి వైనం ఇవాళ కోపం వస్తే ఏదైనా చేస్తారు, కార్యకర్తలకు మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పినటువంటి మాటలు మీరు మానవతావాదా? కార్యకర్తల కోపాలని ఆపలేనటువంటి ఒక పరిపాలన కొనసాగించినటువంటి వ్యక్తి మీరు మానవతావాదా? అటువంటి పదాన్ని దయచేసి ఎక్కడ వాడవద్దని చెప్పేసి మీది రౌడీ రాజ్యాంగం కొనసాగించారు, మీరు రౌడీ మూకల్ని ప్రోత్సహించారు. ముఖ్యంగా నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ ఆయన యొక్క విధానాల్ని తెలియనటువంటి ఒక అమాయకపు
ఇన్ఛార్జి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి ఏదైతే ఉందో ముస్తఫా గారి కుమార్తె, ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం గురించి తెలియదు అనుకుంటా పూర్తిగా. ఆమె మీడియా ముందుకు వచ్చి చిలక పలుకులు పలుకుతున్నటువంటి మాటలను చూస్తా ఉంటే మా నవ్వు వస్తా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అంట ఆపుతున్నారంట. గతంలో ఆయన చేసింది ఏందమ్మా? మీరు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్రని, జగన్మోహన్ రెడ్డి గారి అఘాయిత్యాలను తెలుసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి. మీకు ఖచ్చితంగా ఎన్నో సంఘటనలు వైసీపీ పరిపాలనలో పోలీసులు చేసినటువంటి అత్యుత్సాహం, వాళ్ళ మరి గుప్పెట్లో, వాళ్ళ కనుసంధంలో మరి పోలీస్ వ్యవస్థని మార్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన తీరును ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. మీరు చివరి ఏదైతే ఎన్నికలకు ముందు రాజకీయాల్లో వచ్చినటువంటి తీరు ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు పూర్తిగా రాజకీయాల్ని మరి ఒకసారి విశ్లేషించుకొని జగన్మోహన్ రెడ్డి యొక్క ఎదిగిన తీరును కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం కావచ్చు, ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి తీరును కావచ్చు, మీరు ఒకసారి బేరీజు చేసుకోవాలి. ఒకసారి చరిత్ర పుటల్లో వెనక్కి వెళ్ళి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ గుంటూరు తూర్పు వైఎస్ఆర్ సిపి ఏదైతే ఇన్ఛార్జి నేను చెప్పుకుంటుందో సోదరికి నేను చెప్పదలుచుకుంటున్నాను.